సరే, అసలు ప్రకృతి తనని తాను ఎలా పోషించుకుంటుంది? కంటికి కనిపించని సూక్ష్మజీవుల దగ్గర్నుండి మన భారతదేశంలో ఉండే అత్యంత విశాలమైన అడవుల వరకు ఒక అద్భుతమైన ఎనర్జీ ఫ్లో ఉంటుంది. ఈరోజు మన విశ్లేషణలో ఈ ఎనర్జీ బ్లూప్రింట్ వెనుక ఉన్న రహస్యాలను, అసలు ఆహారపు గొలుసులు ఎలా పనిచేస్తాయో చాలా ఆసక్తికరంగా తెలుసుకుందాం. ముందుగా మనం మాట్లాడుకోబోయే అంశాలేమిటంటే జీవనయంత్రం, ఆ తర్వాత శక్తి ప్రయాణించే 2 మార్గాలు, 10% నియమం, కీస్టోన్ గార్డియన్స్. ఇక చివరగా ఇవన్నీ భారతదేశ అటవీ పర్యావరణ వ్యవస్థల్లో ఎలా పనిచేస్తాయో తెలుసుకుందాం. ఇక ఏమాత్రం ఆలస్యం చెయ్యకుండా మనం మొదటి అంశమైన ద ఇంజిన్ ఆఫ్ లైఫ్లోకి వెళ్ళిపోదాం. అసలు ఈ పెద్ద పెద్ద పర్యావరణ వ్యవస్థలను అర్థం చేసుకోవాలంటే ముందుగా ప్రకృతి వాడే ప్రాథమిక కరెన్సీ అదేనండి శక్తి లేదా ఎనర్జీ గురించి మనం అర్థం చేసుకోవాలి. ఫుడ్ చైన్ లేదా ఆహారపు గొలుసంటే ఏంటి? చాలా సింపుల్. ఒక మొక్కలాంటి ఉత్పత్తిదారితో మొదలై ఒక అగ్రశ్రేణి మాంసాహారి దగ్గరో లేదా విచ్ఛిన్నకారి దగ్గరో ముగిసే ఒక నెట్వర్క్. మరి ట్రోఫిక్ స్థాయి అంటే ఒక ప్రాణి నుండి మరొక ప్రాణికి ఈ శక్తి ఎలా మారుతుంది అని కళ్లకు కట్టినట్లు చూపించే ఒక దశ అన్నమాట. మన ఎకానమీలో డబ్బు ఎలా చేతులు మారుతుందో అచ్చం అలాగే ప్రకృతిలో కూడా ఈ శక్తి ఒకరి నుండి మరొకరికి మారుతూ ఉంటుంది. ఇక్కడొక భలే ఆసక్తికరమైన విషయముంది. ఈ ఆహారపు గొలుసుల గురించి నిన్న మొన్న కనిపెట్టలేదు సుమా. 10వ శతాబ్దానికి చెందిన అల్ జాహేజ్ అనే ఒక అరబ్ తత్వవేత్త దీని గురించి మొట్టమొదటిసారిగా చర్చించారు. ఆ తర్వాత చారెల్స్ ఎల్టన్ లాంటివారు దీనికి ఆధునిక రూపాన్నిచ్చారు. అంటే ఈ ప్రకృతి బ్లూప్రింట్ను అర్థం చేసుకోవడానికి మనుషులు వందల ఏళ్లుగా ఎంతగా ప్రయత్నిస్తున్నారో కదా. ఇప్పుడు మన రెండో అంశం 2 పార్ట్స్ ఆఫ్ ఎనర్జీ గురించి చూద్దాం. ఈ శక్తి అసలు ఏ దారుల్లో ప్రయాణిస్తుందో తెలుసుకుందాం. వాతావరణంలో ఈ శక్తి ప్రయాణించడానికి ప్రధానంగా 2 వేర్వేరు మార్గాలున్నాయి. మొదటిది గ్రేజింగ్ ఫుడ్ చైన్. ఇది పూర్తిగా సూర్యరశ్మితో నడుస్తుంది. ఆకుపచ్చని మొక్కలతో మొదలే మనం చూడగలిగే పెద్ద జంతువుల వరకు ఇది కొనసాగుతుంది. ఇక రెండోది చూస్తే మీకు నిజంగా ఆశ్చర్యం వేస్తుంది. అదే డెట్రిటస్ ఫుడ్ చైన్. ఇది చనిపోయిన జీవుల అవశేషాల శక్తితో నడుస్తుంది. అవును, చనిపోయిన పదార్థాలను విచ్ఛిన్నం చేసే సూక్ష్మజీవుల ద్వారా ఇది పనిచేస్తుంది. ప్రకృతి తనను తాను మళ్లీ ఎలా రీసైకిల్ చేసుకుంటుందో చెప్పడానికి ఇదొక అద్భుతమైన ఎగ్జాంపుల్. ఈ డెట్రిటస్ చైన్ ఎలా పనిచేస్తుందో ఒక్కసారి ఊహించుకోండి. చెట్టు నుండి కింద పడిన ఒక చిన్న మడ అడవి ఆకుతో ఇది మొదలవుతుంది. దాన్ని కొన్ని సూక్ష్మజీవులు విచ్ఛిన్నం చేస్తాయి. ఆ తర్వాత వాటిని కొన్ని చిన్న ప్రాణులు తింటాయి. చివరికి ఆ ప్రాణులను ఒక మాంసాహార చేప తింటుంది. అదన్నమాట. పూర్తిగా వృధా అయిపోయిందనుకున్న ఒక ఆకు నుండి ప్రకృతి ఎంత చక్కటి మినీ కథను అల్లిందో చూసారా? సరే, ఈ ప్రయాణంలో ఎదురయ్యే ఒక అతిపెద్ద పరిమితి గురించి మన మూడో అంశమైన 10% రూల్ ద్వారా అర్థం చేసుకుందాం. ఒక దశ నుండి ఇంకో దశకు శక్తి వెళ్లేటప్పుడు ప్రకృతిలో ఒక కఠినమైన రూల్ అప్లై అవుతుంది. అదే 10% నియమం. ఒక ట్రోఫిక్ స్థాయిలో ఉన్న శక్తిలో కేవలం 10% మాత్రమే తదుపరి స్థాయికి వెళ్తుంది. అంటే దాని అర్థమేంటి? మిగిలిన 90% శక్తి ప్రాణుల జీవక్రియలో వేడిగా మారిపోయి పూర్తిగా వృధా అయిపోతుంది. వినడానికి ఆశ్చర్యంగా ఉన్నా ఇది పక్కా నిజం. ఈ 10% నియమం వల్ల ఒక పెద్ద సమస్య కూడా ఉంది. శక్తి బదిలీ అనేది చాలా కష్టంగా మారిపోతుంది. అందుకే ఆహారపు గొలుసులు ఎంత పొడవు పడితే అంత పొడవు ఉండలేవు. గరిష్టంగా ఒక 5 స్థాయిల వరకే పరిమితమవుతాయి. ఎందుకంటే ఆ పై స్థాయిలో ఉండే అగ్రశ్రేణి జంతువులకు శక్తి అస్సలు చాలదు. అవి బతకాలంటే ఎంతో ఎక్కువ ఆహారం వెతుక్కోవాల్సొస్తుంది. ఎనర్జీ అయిపోతుంది కాబట్టే ఈ ఫుడ్ చైన్స్కి ఒక లిమిట్ ఉంటుంది. మరి ఇలాంటి పరిమితుల్లో ప్రకృతి తన బ్యాలెన్స్ని ఎలా కాపాడుకుంటుంది? అదే మన 4వ అంశం, ద కీస్టోన్ గార్డియన్స్. ఎనర్జీ ఇంత లిమిటెడ్గా ఉన్నప్పుడు పర్యావరణ నిర్మాణాలు చాలా సున్నితంగా మారిపోతాయి. ఇవి కూలిపోకుండా ఉండటానికి కొన్ని ప్రత్యేకమైన జీవులు యాంకర్స్ లాగా పనిచేస్తాయి. అవే ఈ కీస్టోన్ జాతులు. ఒక్క మాటలో చెప్పాలంటే ఒక పర్యావరణ వ్యవస్థలో మిగతా జీవులన్నీ ఆధారపడే అత్యంత ముఖ్యమైన ప్రాణి ఇది. అసలు ఆ ఒక్క జాతి కనుక అక్కడ లేకపోతే ఆ పర్యావరణ వ్యవస్థ మొత్తం మారిపోతుంది లేదా అసలు లేకుండానే పోతుంది. దీనికొక పర్ఫెక్ట్ ఎగ్జాంపుల్ చెప్పనా? పసిఫిక్ సముద్ర తీరాల్లో సీ ఓటర్స్ అనేవి కీస్టోన్ జాతులుగా ఉంటాయి. ఇవేం చేస్తాయంటే సముద్రపు అర్చున్లను బతికినంతకాలం ఎప్పటికప్పుడు తింటూ ఉంటాయి.
ఒకవేళ ఏ కారణం చేతనైనా ఈ ఓటర్స్ లేవనుకోండి, ఆ అర్చునుల సంఖ్య విపరీతంగా పెరిగిపోయి సముద్రం అడుగున ఉండే కెల్ప్ అడవులన్నిటినీ నాశనం చేసేస్తాయి. ఆ ఒక్క సీ ఓటర్ లేకపోతే సముద్రపు అడవులు మొత్తం అంతరించిపోయే ప్రమాదముంది. అది ఒక కీస్టోన్ జీవికుండే పవర్ అంటే. ఇక చివరగా ఇప్పటివరకు మనం మాట్లాడుకున్న ఈ సూక్ష్మ నియమాలన్నీ బయట పెద్ద ప్రపంచంలో ఎలా పనిచేస్తాయో మన 5వ అంశం ఇండియాస్ ఫారెస్ట్ ఎకోసిస్టమ్స్లో చూద్దాం. భారతదేశంలోనే విభిన్న అడవుల గురించి మనం గమనిస్తే ఒక అద్భుతమైన విషయం అర్థమవుతుంది. వర్షపాతం లాంటి వాతావరణ పరిస్థితులు ఆయా ప్రాంతాల్లో ఎటువంటి చెట్లు పెరుగుతాయో ఖచ్చితంగా నిర్ణయిస్తాయి. ఉదాహరణకు 200 సెంటీమీటర్ల కన్నా ఎక్కువ వర్షం పడే చోట టేకు, సాల్ లాంటి చెట్లు పెరిగితే, చాలా తక్కువ వర్షముండే ఆల్పైన్ ప్రాంతాల్లో రోడోడెండ్రాన్ లాంటివి పెరుగుతాయి. వాతావరణాన్ని బట్టి అక్కడ ఫుడ్ చైన్కు పునాది ఎలా మారుతుందో మనకు చాలా స్పష్టంగా అర్థమవుతుంది కదా. దీంట్లో ఇంకొక అద్భుతమైన విషయమేంటంటే, సూర్యున్నుండి ఎనర్జీ తీసుకునే విషయంలో ఒక చిన్న గడ్డిపోచ చేసే పనిని 100 అడుగుల ఎత్తు పెరిగే ఈ భారీ టేకు, దేవదారు వృక్షాలు కూడా ఖచ్చితంగా అదే స్థాయిలో చేస్తాయి. గ్రేజింగ్ ఫుడ్ చైన్లో ఇవి మొదటి మెట్టులాంటివి. అడవి మొత్తానికి కావలసిన శక్తిని సూర్యున్నుండి గ్రహించి మిగతా ప్రాణులన్నింటికీ అందించేది ఈ వృక్షాలే. అయితే ఆకాశాన్ని తాకే ఆ పెద్ద చెట్ల కింద నేలమీద ఎవరికీ కనిపించని ఒక సైలెంట్ ప్రాసెస్ ఎప్పుడూ జరుగుతూనే ఉంటుంది. అదే మనం ఇందాక మాట్లాడుకున్న డెట్రిటస్ ఫుడ్ చైన్. రాలిపోయిన ఆకులను, వ్యర్థాలను ఎప్పటికప్పుడు విచ్ఛిన్నం చేసి మళ్లీ మట్టికి పోషకాలుగా మారుస్తుంది ఈ వ్యవస్థ. నిజం చెప్పాలంటే ఇలాంటి అద్భుతమైన రీసైక్లింగ్ ప్రాసెస్ గనక లేకపోతే ఎంత గంభీరమైన అడవి అయినా సరే ఎంతో కాలం మనలేక కుప్పకూలిపోతుంది. అదండి విషయం. అయితే ఈ మొత్తం విశ్లేషణను ముగించే ముందు మనలో మనం వేసుకోవాల్సిన ఒక చిన్న ప్రశ్న ఉంది. ఒకవేళ ఏదైనా అడవిలో ఒక కీస్టోన్ జాతి పూర్తిగా కనుమరుగైపోతే ఆ అడవి మొత్తం దాన్ని అనుసరించి నాశనమైపోతుందా? ఒక్కసారి ఆలోచించండి. ఇంత పెద్ద ప్రకృతి వ్యవస్థ కంటికి కనిపించని చిన్న చిన్న గొలుసులపై ఒక్కొక్క ప్రాణిపై ఎంతలా ఆధారపడి ఉందో కదా. ఈ వాస్తవం పర్యావరణం గురించి మనం ఆలోచించే విధానాన్నే మార్చేస్తుంది. ఈ విషయంపై మరింత లోతుగా తెలుసుకోవాలనే ఆసక్తిని మీకు తప్పకుండా కలిగించిందని ఆశిస్తున్నాను.